హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర. ఇవాళ వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు సేమియాతో గుంత పునుగుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీటిని బ్రేక్ఫాస్ట్ అయినా తీసుకోవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్ టైంలో అయినా చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా చేసుకోవడం కాబట్టి అప్పటికప్పుడు సేమియా ఉడికించేసుకొని ఈ గుంత పునుగుల్ని మనం వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి. మరి ఈ ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. గుంత పునుగులు తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని సేమియాను ఉడికించుకోవాలి. అందుకోసం గిన్నెలో 2 కప్పులు వాటర్ పోసుకొని అందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ కొంచెం మరిగిన తర్వాత అందులోకి 1 కప్పు సేమియాను వేసుకోవాలి. ఇలా రోస్టెడ్ సేమియా తీసుకున్నా పర్లేదు, లేదా నార్మల్ వైట్ సేమియా తీసుకున్నా పర్లేదు. 2 కప్పుల వాటర్కి 1 కప్పు సేమియా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని సేమియాని బాగా పూర్తిగా ఉడికించుకోవాలి. పలుకు లేకుండా మెత్తగా జిగురు వచ్చే వరకు సేమియాని ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న ఈ సేమియాని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఈ మిక్సింగ్ బౌల్లోకి ఒక మీడియం సైజ్ క్యారెట్ని ఇలా తురుముకొని వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చిని, అలాగే ఒక చిన్న అల్లం ముక్కను కూడా ముక్కలుగా చేసుకొని వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని బాగా సన్నగా ముక్కలుగా చేసుకొని వేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పుని, కారాన్ని యాడ్ చేసుకోండి. ఉప్పు కారాన్ని మీ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కారాన్ని అయితే యాడ్ చేశాను. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, ఆ మంట కూడా ఉంటుంది కాబట్టి కారాన్ని కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు కూడా వేసుకొని ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ స్పూన్తో ఒకసారి ఉప్పు కారం పట్టేటట్టుగా 1 నిమిషం ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వను వేసుకోండి. ఇలా బొంబాయి రవ్వను కూడా వేసుకొని ఒకసారి వెజిటేబుల్స్లో మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకోవాలి. ముందుగా 2 ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకొని కలుపుకోండి. ఒకవేళ కన్సిస్టెన్సీ అనేది బాగా గట్టిగా ఉంటే అప్పుడు ఇంకొక 2 ఎగ్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చల్లారేసరికి సేమియా అనేది ఇలా ఉంది, అంటే గట్టిగా ఉంది. ఇందులో వాటర్ ఏమీ లేదు కాబట్టి కన్సిస్టెన్సీ అయితే కొంచెం గట్టిగా ఉంటుంది. కాబట్టి తర్వాత ఇందులో ఇంకొక 2 ఎగ్స్ అయితే కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ అనేది బాగా గట్టిగా ఉంది. ఇలా ఉంటే మనకి గుంత పునుగులు వేసుకోవడానికి సరిగా రావు కాబట్టి ఇందులోకి నేను మరొక 2 ఎగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా ఇంకొక 2 ఎగ్స్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు కన్సిస్టెన్సీని కొంచెం లూజ్ చేసుకొని మనం గుంత పునుగులు వేసుకోవడానికి ఈజీగా ఉండేటట్టుగా ఇలా బ్యాటర్ని అయితే రెడీ చేసుకోవాలి. ఉప్పు కారం ఒకసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని గుంత పునుగులను అయితే వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గుంత పునుగులు వేసుకునే ప్యాన్ ఉంటుంది కదా, దానిని పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఈ గుంత పునుగులను అయితే వేసుకోండి. చూడండి, ఈ విధంగా కొంచెం కొంచెం ఆ గొంతులోకి సరిపడా మాత్రమే ఈ బ్యాటర్ని వేసుకొని ఈ గుంత పునుగులను అయితే ఎర్రగా వచ్చే వరకు క్రిస్పీగా 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా ప్యాన్లో బ్యాటర్ వేసుకొని అన్నింటినీ ఫిల్ చేసుకున్న తర్వాత వీటిని మూత పెట్టుకొని ఉడికించుకోండి. అలా మూత పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల గుంత పునుగులు ఈవెన్గా కుక్ అవుతాయి. లేకపోతే కింద వైపు క్రిస్పీగా మధ్యలో కుక్ అవునట్లుగా అలా ఉంటాయి. కాబట్టి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వీటిని క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. చూడండి, 1 సైడ్ క్రిస్పీగా అయిన తర్వాత మాత్రమే రెండో సైడ్కి టర్న్ చేసుకోండి. లేకపోతే అవి తీసేటప్పుడు ప్యాన్కి అతుక్కుపోయి సరిగా రావు. కాబట్టి 1 సైడ్ పూర్తిగా కాలిన తర్వాత మాత్రమే రెండో సైడ్కి ఇలా టర్న్ చేసుకోండి. అలాగే మిడిల్లో ఉన్న గుంత పునుగులు అయితే త్వరగా ఫ్రై అవుతాయి. ఎందుకంటే ప్యాన్కి మిడిల్లో ఫ్లేమ్ అనేది ఎక్కువగా తగులుతుంది కదా, కాబట్టి మిడిల్లో ఉన్నవి త్వరగా ఫ్రై అయిపోతాయి. కాబట్టి చూసుకుంటూ వీటిని జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మిగిలిన వాటిని కూడా ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత 1 సైడ్ ఇంకో సైడ్కి టర్న్ చేసుకుంటూ వీటిని అయితే ఫ్రై చేసుకోవడమే. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ గుంత పునుగుల్ని రోటి పచ్చడితో అయినా లేదా నిల్వ పచ్చడితో అయినా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మరి మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.